జూలై 4వ తారీఖు శనివారం 10:05 దామర్పాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మ ప్రాంగణంలో అనేకమైనటువంటి దైవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే నాయకురాలు నాగమ్మ 12వ శతాబ్దంలో నిర్మాణం చేసినటువంటి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. రేపు 4వ తారీఖున ఆ గుడి ప్రక్కన ఉప దేవాలయాల ప్రతిష్ట, అదేవిధంగా స్తంభ ప్రతిష్ట చేయటమే కాకుండా కూడా టీటీడీ వారి యొక్క సహకారంతో కోట్లతో రాజరాజేశ్వరి దేవి సమేత శివాలయాన్ని కూడా ఒక నిర్మాణం చేసింది. ఇది కాకుండా కూడా ప్రధానంగా పల్నాడు చరిత్రను పరిరక్షించాలన్న ఆలోచనతో కొంతమంది మిత్రులు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని పల్నాడు చరిత్రని వెలికి తీయాలా, పల్నాడు యొక్క ప్రాశస్త్యాన్ని ప్రపంచ నలుమూలలో దాటాలనేటువంటి ఆలోచనతో ఆ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. తదుపరి ఏదైతే ఏ ఉద్దేశంతోనైతే ఆ కమిటీ ఏర్పాటైందో ఆ ఉద్దేశం నెరవేరే విధంగా కూడా ఒక మంచి మ్యూజియం సంబంధించి పల్నాడుకి సంబంధించినటువంటి ఆనవాళ్ళను ప్రతిబింబించే విధంగా దాదాపుగా 3 ఎకరాలకు సంబంధించిన స్థలంలో ఒక మంచి మ్యూజియాన్ని పల్నాడుకి సంబంధించినటువంటి సాంస్కృతిక పర్యాటక వేదికగా ఒక మ్యూజియాన్ని కూడా స్థాపన చేయడం. అది కాకుండా కూడా గోశాల, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పీపుల్కి సంబంధించి కళ్యాణ మండపం, ఇంకోటి వచ్చే వృద్ధాశ్రమం, అనాథాశ్రమ కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మా యొక్క ఉద్దేశం కానివ్వండి, ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశం కానివ్వండి, ఈ కమిటీ యొక్క ఉద్దేశం కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎల్ఎస్ శ్రీనివాసరావు కానివ్వండి, బ్రహ్మారెడ్డి గారు కానివ్వండి, లావకృష్ణదేవరావు, మా యొక్క ఉద్దేశం పల్నాడు ప్రాంతాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో పల్నాడు అనేకమైనటువంటి సాక్షి భూతాలు కనిపించాయి. అనేకమైనటువంటి ప్రాంతాల్లో దేవాలయాలకు సంబంధించి కానివ్వండి, ప్రకృతిపరమైనటువంటి వనరులకు సంబంధించి కానివ్వండి, గుహలకు సంబంధించి కానివ్వండి, వీటన్నిటి కలిపి కూడా ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది. మాకైతే ఒక నమ్మకం ఉంది, మాకైతే ఒక ఆశ ఉంది. ఈ ప్రాంతంలో ఇక్కడ నిర్మించేటువంటి మన నాయకురాలు నాగమ్మ ప్రాంగణంలో నిర్మాణం అయినటువంటి కట్టడాలకు సంబంధించి కానీ ఆధ్యాత్మిక కేంద్రం తెలంగాణకి, ఆంధ్రాకి సంబంధించిన బౌండరీ ఉంది. ఈ ప్రాంతం ఒక టూరిజం ప్లేస్గా, ఒక శివ క్షేత్రంగా, ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని ఆలోచన తప్పనిసరి కూడా అయితే ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొంటున్న మంత్రులకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి కానివ్వండి, అనేక మంది పెద్దలకు సంబంధించి కానీ, ఇదే కాకుండా అనేక మంది వృత్తులకు సంబంధించి కూడా పాల్గొనే పరిస్థితిగా పాల్గొనమని కూడా అందరూ కూడా మనవి చేస్తున్నాం. అంతేకాకుండా మా ఉద్దేశం పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఇది కులాలకి మతాలకి అతీతం కాదు, వ్యక్తులకు పరిమితం అయ్యేది కాదు. తప్పనిసరి కూడా పల్నాడు యొక్క ప్రాశస్త్యాన్ని నలుమూల తాటాలని ఒక ఆలోచన చేసే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పల్నాడు ప్రజానికి మొత్తం కూడా భాగస్వాములు కండి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని మీరందరూ కూడా దేవుని యొక్క అనుగ్రహ పాత్రలు కావాల్సిన కోరుతున్నాను.